మీకు గుర్తుందా? ఒకప్పుడు అంటే మన చిన్నతనంలో ఎప్పుడైనా కొత్త బట్టలు తెస్తే ముందుగా నీళ్లలో జాడించి ఆ తర్వాత వేసేవారు. అండ్ బట్టలు కూడా తరచూ కొనేవాళ్ళం కాదు. పండగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇలా స్పెషల్ అకేషన్స్కు మాత్రమే కొనేవాళ్ళం. బట్ ఇప్పుడు ప్రతి కొత్త ట్రెండ్కు తగ్గట్టు బట్టలు కొనడం అందరికీ అలవాటైపోయింది. అయితే మీరు షాపుల నుంచి లేదా ఆన్లైన్ నుంచి కొన్న కొత్త బట్టలను ఉతక్కుండానే నేరుగా వేసుకుంటున్నారా? ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త బట్టలు చాలా శుభ్రంగా ఉంటాయని చాలామంది అనుకుంటారు, కానీ ఆ నమ్మకం తప్పు అని నిపుణులు అంటున్నారు. కొత్త బట్టలను ఉతక్కుండా ధరించడం వల్ల అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఫ్యాక్టరీల్లో తయారయ్యే బట్టలు అనేక రకాల ప్రాసెస్ ద్వారా వస్తాయి. బట్టలు షిప్పింగ్ టైంలో పాడవకుండా ఉండటానికి, షాపుల్లో ముడతలు పడకుండా కొత్తవిగా కనిపించడానికి వాటిపై ఫార్మాల్డిహైడ్, రెసిన్ వంటి రసాయనాలు యూజ్ చేస్తారు. ఇవి చర్మంపై దురద, ఎర్రటి దద్దుర్లు రావడానికి కారణమవుతాయి. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి ఇది మరింత తీవ్రంగా ప్రమాదం చూపిస్తుంది. మన కంటికి కనిపించని అనేక క్రిములు కొత్త బట్టలపై ఉంటాయి. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు కొత్త బట్టలపై ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే వాటిని నేరుగా ధరించడం వల్ల చర్మానికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కొత్త బట్టలను ఉతికిన తర్వాతే వాడాలి. ముఖ్యంగా లో దుస్తులను ఎప్పుడూ ఉతకకుండా వాడకూడదు. అంతేకాకుండా కొత్త బట్టల తయారీలో రకరకాల రంగులు యూజ్ చేస్తారు కదా. బట్టలు ఉతకకుండా వేసుకున్నప్పుడు ఆ రంగులు నేరుగా చర్మానికి తగిలి చర్మ వ్యాధులకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షాపుల్లో చాలామంది ఆ బట్టలను ట్రయల్ చేస్తూ ఉంటారు కూడా. అలాగే వాటిపై దుమ్ము, ధూళి కూడా ఉంటుంది. ఇవన్నీ అలర్జీలకు దారితీస్తాయి.